సానుభూతిని తెలియజేసుకుంటూ వాళ్ళ కుటుంబానికి భగవంతుడు ఆత్మస్థైర్యాన్ని కల్పించాలని, దేశం కోసం, దేశ భద్రత కోసం ప్రాణాలని కూడా ఆ ఏరియాలో ఏదో ఒక దీని మీద వెళ్ళినప్పుడు, పర్యటన కోసం వెళ్ళినప్పుడు ఉగ్రవాదులు ఎంత దుశ్చర్య పాల్పడడం చాలా దురదృష్టకరం. అలాంటి వాళ్ళని ఎక్కడున్నా మట్టు కరిపించవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం సత్వరమే తీసుకోవాలని కోరుకుంటూ, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దారుణమైనటువంటి స్కాములు కూటమి ప్రభుత్వం చేయడం, దానికి ప్రధానమైనటువంటి లిక్కర్ మాఫియాపై ఒక ఆర్గనైజ్డ్గా, రియల్ ఆర్గనైజర్ ఎవరంటే చంద్రబాబు, ఒక ఆర్గనైజ్డ్గా ఆరితేరినటువంటి వ్యక్తి స్కాములను మాత్రం ఎలాగా స్కీముల కింద బయటికి చెప్పినట్టు చెప్పి స్కాముల రూపంలో ఎలా స్కామ్ చేయాలో చాలా దిట్ట చంద్రబాబు అని చెప్పాలి. లిక్కర్ మాఫియా విచ్చలవిడిగా జరుగుతూ అమాయక ప్రజల తాలూకా ప్రాణాలను